ఉమాభారతి గారిని ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. ఏదైతే ఈ శ్రీశైలం నీటి విడుదల మట్టాల మీద కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం 2 నవంబర్ వరకు 3 టీఎంసీలు నీరు వాడుకునే విధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంజనీరింగ్ చీఫ్ నీటి అవసరాలన్నీ కూడా నవంబర్ 2 వరకు ఇబ్బందులు ఉన్నాయి. దాని తర్వాత నాగార్జున సాగర్ దగ్గర నీటి విడుదల చేయడం జరుగుతుందని బోర్డు తెలియజేయడం జరిగింది. దాని మీద బోర్డు తీసుకున్న నిర్ణయం మీద మరి వారి దగ్గర 4.5 నుంచి 5 టీఎంసీల దాకా నీరు విడుదల చేసుకోవడం జరిగింది. తర్వాత నిన్న మంత్రి హరీష్ రావు గారు కూడా మరి ఢిల్లీ వచ్చి మరి ఉమాభారతి గారిని కలిసి ఈ విధంగా కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి మాకు కేంద్రం అనుమతి ఇచ్చిందనే విధంగా మాట్లాడటం. అంతేకాకుండా మళ్ళీ ఈరోజు ఉదయం శ్రీశైలం దగ్గర నీరు విడుదల చేయటం కూడా విద్యుత్ ఉత్పత్తికి నీరు విడుదల చేయటం కూడా జరిగింది. వాస్తవానికి అక్కడ ఏదైతే విద్యుత్ ఉత్పత్తి చేస్తే రాయలసీమ ప్రాంతంలో 854 అడుగులకి నీరు తగ్గితే మరి కిందకి రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ కింద నీరు వెళ్ళని పరిస్థితుంది. కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించుకొని శ్రీశైలం పవర్ ప్రాజెక్టుకు వచ్చిన నీరుని చాలా జాగ్రత్తలు తీసుకొని రాబోయే సమ్మర్లో ఏప్రిల్, మే, జూన్ ఆ ప్రాంతాల్లో నీరు కాపాడుకునే విధంగా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అధికారులు కూడా చర్చించుకొని